మహిమగల దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతాలు ఆశ్చర్యములు చేసే దేవుడు మీరు, మహత్కార్యములు చేసే దేవుడు తండ్రి. మీరే కృప చూపెట్టి మా అందరినీ కనికరించండి. మాతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా మీరు. మేము కూడా మీతో ఉండటానికి మాకు నేర్పించండి. దినం తర్వాత దినం నీతో ఉంటూ మీ రాజ్యం వైపు నడవటానికి మాకు సహాయం చేయండి. మా చేయి పట్టండి, మమ్మల్ని నడిపించండి ప్రభా. మమ్మల్ని మీ రాజ్యంలోనికి ప్రవేశింపనివ్వకుండా లోకం మమ్మల్ని ఎంతగానో ఒత్తిడి చేసి వెనక్కి లాగేస్తూ ఉంది. అటువంటి దుర్భరమైన పరిస్థితి మాకు రాకుండా మీరు కృప చూపెట్టండి స్వామి. చాచిన మీ హస్తము మా మీద ఉంచండి తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి తండ్రి. తప్పుడు బోధలకి, తప్పుడు ఆచారాలు, సిద్ధాంతాల వైపు కాకుండా యేసయ్య మీ వాక్యాన్ని వింటూ మీతో పాటు నడుచుటకు మా అందరికీ, నాకు కూడా నేర్పించండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభువు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 23వ తారీఖు 2025 మంగళవారం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. లెమ్ము, ఈ పని నీ ఆధీనంలోనున్నది. మేమును నీతో కూడా ఉంటాం. నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించు అని షకన్య ఎజ్రాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎజ్రా ప్రవక్తే అయితే అతన్ని బలపరిచేవారు కూడా కావాలి. మనం ఎంత గొప్పవారమైనా ఒక్కొక్కప్పుడు మనలో బలహీనతలు ప్రవేశిస్తూ ఉంటాయి. దేవుని పని చేయటానికి లేక జనమును సరిచేయటానికి మనకున్నటువంటి ఆ బలహీనతను బట్టి ముందుకు వెళ్ళలేం. దేవుడు మన ఆధీనంలో ఉంచిన పనిని కూడా చేయలేం. అది ప్రసంగించేది కానీ, ప్రార్థించేది కానీ, ఉపవసించేది కానీ, పరిచర్య కానీ మనం ముందుకు వెళ్ళలేం. ఎన్నో పర్యాయాలు మనం అంటూ ఉంటాం, వాళ్ళెవరో నన్ను అన్నారు, వాళ్ళేదో నన్ను అంటున్నారు అని ఇతరులు మాట్లాడే ఆ మాటల్ని బట్టి మనము జంకుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. అయితే ఇక్కడ షకన్య ఎజ్రాతో మాట్లాడుతూ ఉన్నాడు. లేవండి, నీ ఆధీనంలో ఉన్నటువంటి పనిని చేయటానికి మీరు ధైర్యం తెచ్చుకోనండి. మేమందరం మీతో కూడా ఉన్నాము, దీన్ని మీరు జరిగించాలి అని చెప్పాడు. ఈ రీతిగా ధైర్యాన్ని చెప్పేవారు సంఘాలలో అవసరం. ఎన్నో పర్యాయాలు దైవ సేవకుడు, దైవ సేవకురాలు ధైర్యము చెడి కూర్చున్నప్పుడు, పని చేయనప్పుడు వారిని ధైర్యపరిచి ముందుకు నడిపించే జనం కావాలి. షకన్యలాగా బైబిల్ సెలవిస్తుంది. ఆయన అంటున్నాడు, నేను నీతో కూడా ఉంటానని. ప్రభువు పిల్లలు గమనించాలి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆ కృపగల దేవుడు ఎప్పుడు కూడా మనతో కూడా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. మీరు చూడండి, జకరియా గ్రంథము 14వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడుతుంది. కొండల మధ్యన కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు
మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును అని వాక్యం సెలవిస్తాది. ప్రియులరా, జకర్యాతో ప్రభువు మాట్లాడు మాట, నీతో కూడా పరిశుద్ధులందరూ వస్తారు. మనతో కూడా ఎప్పుడు పరిశుద్ధులు ఉండాలి. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ప్రత్యక్షత మనము చూడాలంటే పరిశుద్ధులతోనే ఉండాలి. మనతో ఎవరుంటున్నారో ఆలోచించండి. మనతో పనికిరాని మోక, మనతో ఏదో టీ కొట్ల దగ్గర, ఎక్కడో బజారుల్లో, ఎక్కడో మనం పనిచేసే వాళ్ళ కూటమిలో ఉంటాం. ఆదివారాన అటెండెన్స్ కోసం వస్తాం. లేదు, పరిశుద్ధులతో మన సహవాసము ఉండాలి. ఆ రీతిగా పరిశుద్ధులతో మనము కూడి ఉంటే వారిలో ఉన్న పరిశుద్ధతను చూసి మనం కూడా పరిశుద్ధులుగా మారటానికి అవకాశాలు ఉంటాయి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ప్రభుల వారు ఒలీవల కొండ మీద తన పాదం పెట్టు దినములు దగ్గర పడ్డాయి. ఆ కొండ నడిమికి చీలే ఆ పరిస్థితులు ఏర్పడతాయి. అందులోనికి చాలామంది పరిగెత్తుకుంటూ వెళతారు. ప్రియులరా, దానికి భయపడి పారిపోతారు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమవుతాడని వాక్యం సెలవిస్తుంది. ఈ వచనాల్లో ఉన్న విశేషమైన సమాచారం, నీవు పరిశుద్ధులందరితో కూడా ఉండాలి. ఆ కృపగల దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలి. పరిశుద్ధులు మాత్రమే ఆ దేవుణ్ణి చూడగలరు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డకు నా మనవి, మీరు పరిశుద్ధులేనా లేక అపరిశుద్ధులా? ఏ సంఘానికి వెళుతున్నారు అని ప్రభువు అడగడు. మీకు బోధకుడెవడు అని అడగడు. మీరు వాక్యం వింటున్నారా, ఆ ప్రకారంగా జీవిస్తున్నారా అని మాత్రం ప్రభువు చూస్తాడు. మీరు వినేటటువంటి వాక్య ప్రకారంగా జీవిస్తూ మిమ్మల్ని మీరే పరిశుద్ధపరుచుకోవాలి. ఒకప్పుడు ప్రభుల వారు కల్వరిలో తాను కార్చిన ప్రశస్తమైన రక్తముతో కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. తిరిగి మనము మలినమయ్యామేమో. చూపు ద్వారా, మాట ద్వారా, వినుట ద్వారా, హృదయ తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా మనము అపవిత్రపరచబడ్డామేమో. కాబట్టి రోజు మనల్ని మనం పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులతో చక్కటి సహవాసాన్ని కలిగి మనము జీవించాలి. అప్పుడే ఒలీవల కొండలోకి పారిపోయే ఆ జనమంతా పరిశుద్ధులే. వారితో పాటు వెళ్ళి అక్కడ దాక్కుంటాం. అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటుందని, దేవుణ్ణి మీరు చూస్తారని వాక్యము సెలవిస్తుంది. ఇంతకాలం మనం బ్రతికింది దేవుణ్ణి చూడటానికే కదా. ఆ రీతిగా వాక్యము సెలవిస్తుంది. చూడండి, బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. లూకా 22, 32, 33 వచనాలలో చదువుకుంటే ప్రభుల వారు సీమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. సీమోను అంటున్నాడు, ఇదిగో, సాతానును మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొన్నాడని ప్రభు అంటే, నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాడు. పేతురుతో అంటున్నాడు, నీ మనస్సు మొదట తిరగాలి. నన్ను వెంబడిస్తున్నావు, నాతో కూర్చుంటున్నావు, బోధలు వింటున్నావు, అద్భుతాలు మహత్కార్యాలు చూస్తూ ఉన్నావు, ఎన్నో నాతో కలిసి భోజనం కూడా చేస్తున్నావు. నీ మనసు ఇంకా తిరగలేదు పేతురు అని ప్రభుల వారు చెప్పారు. దయచేసి వినాలి. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా, అంటే అప్పుడు ఆ మాటలు మాట్లాడటానికి గల కారణం,
చాలామంది ప్రభుని చెరలో పెట్టాలని, చాలామంది ప్రభుల వారిని చంపేయాలని ఇటువంటి ఆలోచనలు కలిగిన జనం ప్రభుల వారి దినములలో ప్రభుల వారిని గూర్చి ఉంది. అయితే ప్రభుల వారు అంటున్నారు, నీ మనస్సు తిరిగిన ఎడల అని. ప్రభుల వారు అంటున్నారు, పేతురు, నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్తున్నానని చెప్పాడు. నువ్వు నన్ను ఎరగనని అంటావయ్యా, 3 సంవత్సరాలు నాతో పాటు ఉన్నావు. అయితే ఆ ఇబ్బంది కలిగినప్పుడు, నన్నెవరో చెరలోనికి తీసుకెళ్ళినప్పుడు, నన్నెవరో చంపాలని తీసుకెళ్ళినప్పుడు, ఆ పరిస్థితులు చూస్తూనే నీవనే మాట నన్నెరగవు అని అంటావు. కోడి కోయకముందే 3 పర్యాయాలు అంటావయ్యా అని చెప్పాడు. మన విషయం ఆలోచన చేద్దాం. ఎన్నో సంవత్సరాల నుండి ప్రభు మందిరానికి వెళుతూ ఉన్నాం. దేవుని కృపను బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మనామంలో మారుమనసు పొందాను, పాపక్షమాపణ పొందానని బాప్తిసాలు కూడా తీసుకున్నాం. మనం పరిశుద్ధాత్మ పొందినట్లుగా కూడా ఉన్నాం. కానీ మన మనస్సు ఇంకా ప్రభు దగ్గరికి రాలేదు. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ప్రభుతో నిలబడే మనస్సు ఇంకా రాలేదు. దయచేసి గమనించాలి. ఎక్కడికైనా రండి, సువార్త కూడికలకి వెళ్దామంటే, లేదు సార్ పనుంది, నెక్స్ట్ టైం వస్తామనే వాళ్ళు చాలామంది. రండి ప్రార్థనా కూడికి వెళ్దామంటే, నెక్స్ట్ టైం వస్తామనే వాళ్ళు చాలామంది. ప్రభుతో పాటు నిలబడే వ్యక్తులు కావాలి. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్.